ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ రివర్స్ అండి. మళ్ళీ సీఎం అతనే అని అయితే చెప్తున్నారు. 114 సీట్లతో గెలుస్తారని అయితే చెప్తున్నారు. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఇక విషయానికి వచ్చినట్టయితే అసెంబ్లీతో పాటుగా లోక్సభ సీట్లలోనూ ఆధిక్యం. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చిందే. ఎన్డీఏ కూటమికి 53% ఓటు. సో ఇండియా టుడే సర్వే అయితే ఈ విధంగా వెల్లడించింది. సో ఈ విధంగా అరాచకం అభివృద్ధి మధ్య పోరుగా రాజకీయంగా అత్యంత ఉత్కంఠత రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అయితే కూటమి విజయం వరించబోతుందని అయితే ఎగ్జిట్ పోల్స్ తెలిసాయండి. సో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కూటమి విజయభేరి మోగించబోతుందని అయితే ఈ సర్వేలు చెప్తున్నాయి. జాతీయ మీడియా ఛానల్తో పాటుగా ప్రాంతీయ సర్వే నిర్వహించిన మెజారిటీ సర్వేలన్నీ కూడా కూటమి విజయం సాధిస్తుందని స్పష్టం చేశాయి. ప్రముఖ జాతీయ ఛానళ్ళ సర్వేలో ఒకటి తప్ప అన్ని ఎన్డీఏ కూటమికి విజయం ఖాయమని అయితే ముక్త కంఠంతో చెప్పాయి. ఇటీవలి కాలంలోనే దాదాపుగా ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేస్తున్నాయి. ఇండియా టుడే కూడా సర్వే కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి 21 నుంచి 23 ఎంపీ స్థానాలు, అలాగే రికార్డు స్థాయిలో కూటమికి ఈసారి 53% ఓట్లు రావచ్చని చెప్తున్నారు. మరి అధికార వైకాపా పార్టీకి 41% ఓట్లతో కేవలం 2-4 సీట్లకు పరిమితం కావచ్చని అయితే అంచనా వేస్తుంది ఇండియా టుడే న్యూస్. ఇక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ను కొన్ని జాతీయ ఛానల్స్ ఆదివారం వెల్లడించనున్నాయంటే ఈరోజు. సో ఈ విధంగా వేరు సర్వే పోల్స్ అన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే చాణక్య స్ట్రాటజీస్ అయితేనేమి ఇవన్నీ కూడా చాలా మటుకు కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నాయి. సో పీపుల్స్ పల్సు, పయనీరు, ఇంకా జనగలము, ఈ విధంగా ఆరా, సో ఈ విధంగా ఇవన్నీ కూడా దాదాపుగా కూటమికే ఎక్కువ ఓట్లు నమోదైనట్టు చెప్తూ ఉన్నాయి.